వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. నిన్న గద్దరన్న జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతం, అభినందనీయం. ఏదైతే నంది అవార్డులు ఉండెనో వాటిని గద్దరన్న పేరు మీద గద్దర్ అవార్డులు అని చెప్పేసి ప్రకటించడం పట్ల యావత్తు తెలంగాణ ప్రజానికం, అదేవిధంగా కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా అద్భుతంగా హర్షించడం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి నిర్ణయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చాలామంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. అట్లాగే ఇంకా అనేకమైనటువంటి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, కొట్లాడినటువంటి వాళ్ళు, జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు, రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఏ కళ ఉంటే ఆ కళ మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలో వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలని ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా త్వరలో నేను ముఖ్యమంత్రి గారిని కలవటానికి కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కలుస్తాను. కానీ నిన్న ఏదైతే గద్దరన్న మీద అవార్డులు ఏదైతే అద్భుతమైనటువంటి నిర్ణయం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా సపోర్ట్ చేసి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రజానికానికి అద్భుతమైనటువంటి సేవ చేసే విధంగా ఎలాంటి నష్టాలు లేకుండా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం చాలా భయంకరంగా తయారైంది. విద్య లేక, గవర్నమెంట్ స్కూల్స్ సరి అయినటువంటి బిల్డింగులు లేక, టీచర్లు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువైపోయి, దాంట్లో ఫీజులు ఎక్కువైపోయి, బిల్లుల మీద బిల్లులు కట్టలేక ఇలా గవర్నమెంట్ హాస్పిటళ్ళు కూడా చాలా మెరుగుపడవలసినటువంటి అవసరం ఉంది. వాటన్నింటి మీద కూడా 5 లక్షలు ఉన్నటువంటిది 10 లక్షలు చేయడం కూడా చాలా అద్భుతమైనటువంటి శుభపరిణామం. అలాంటి అన్ని మంచి మంచి స్కీముల్ని ప్రజలకు అందించి ప్రజల మన్నల్ని పొంది ఇలా చేస్తే డెఫినెట్గా 20 ఏళ్ళు పరిపాలన చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మంచి మంచి స్కీముల్ని కానీ, ఏదైనా సరే సహకారాలని కానీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసి మా కళాకారులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, సాంస్కృతిక సారథిలో ప్రక్షాళన, అదేవిధంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసి నష్టం జరిగినటువంటి కళాకారులందరికీ కూడా కొన్ని నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా త్వరలో తీసుకెళ్తానని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.